మరి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులంతా ఒకసారిగా చేరారా? మీరు ఎంతమంది? ఉన్నారండి, ఉన్నారు. వీళ్ళకి అయ్యి వెళ్ళారండి. ఇప్పుడు ఇదిగో ఇంటికి వెళ్ళి వస్తున్నారండి. మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారండి. నా చుట్టాల బట్టలు అయితే రామన్నారు కానీ వెళ్ళలేదండి. ఇంకా బిడ్డల దగ్గరే పడి ఉన్నాను నేను కూడా. గతంలో ఎప్పుడు చూసారా మీ పరిస్థితి? ఎప్పుడు చూడలేదండి బాబా. ఇలాంటి ఎక్కడో పేలిపోని ఎక్కడో నగరాలు అయ్యి అన్నారు కానీ మేము అప్పుడు ఏంటో అనుకున్నాం కానీ ఇంత దారుకాలం మేము ఎక్కడ చూడలేదండి. ఇంత దారుణం ఇంత విధానం మేము ఎక్కడ చూడలేదు. పగల జరిగింది, జరిగిందండి. రేత్రి అయితే మా బతుకులేముండు, మా కొంపలు ఏమైపోను, మేమేమైపోదు. మేమేమైపోయినా పోను పెద్దోళ్ళు పిల్లలంటి వాళ్ళు పిల్లలంటి వాళ్ళు అందరూ ఏమైపోదురండి. వాళ్ళు కుల్లాలు అయిపోయిందండి. అంత దారుణం అయిపోయిందండి. ఇసుమండ 2 గంటలకు ఫోన్ చేస్తున్నామండి. మేము చేస్తుంటే మా వారు వచ్చి పేలిపోతుంది అక్కడ నడిచే అన్నారు. నేను అయితే బాడ్ స్కూల్లో ఇంత ముందు మా అమ్మగారి కాడ ఇలాగ జరిగిందండి. దేవరపల్లిలోనే జరిగితే పర్వాలేదు, ఏం కంగారు పడకండి, మీరు తాళాలు వేసుకుని వెళ్తారా అన్నాం. కాదు వచ్చేయని ఆయన గబగబా బండి తీసేసి ఎక్కించేసుకుని ఇంకా తలుపులు గిలుపులు ఏమి వేసుకోలేదండి. బట్టలు ఇట్లా ఏం పట్టి రాలేదండి. మామూలుగా వచ్చేసామండి. ఇంకా ఎక్కడ వదిలేసామండి. భోజనాలు కూడా సేలు కడిగేసిన కంచాల్లోనే అయ్యాన్ని అక్కడ పాడేసేసి వచ్చేసామండి. ఇంకా పిల్లలు ఎక్కడ ఉన్నారో, మా ఆయన గారు ఎక్కడ ఉన్నారో, మేము ఎక్కడ ఉన్నామో తెలియలేదండి. ఇప్పుడు అడ్రస్ తెలియదు. మీ ఆయన గారి పిల్లలు సాయంత్రానికి వచ్చారండి. వెళ్ళుకున్నామండి. ఫోన్లు ఉన్నాయి కదండి, ఆ ఫోన్ల ద్వారా ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఉన్నాము అక్కడ ఉన్నామంటే పారిపోయామని చెప్పగానే ఎటు అటు వెళ్ళిపోయారండి. మంటలో పొగ చూసండి. ఇంకా అసలు కళ్ళు బీపీ లేనోడు కూడా బీపీ వచ్చేసిందండి. షుగర్ లేనోడు షుగర్ వచ్చేసిందండి. అన్ని కంప్లైంట్లు వచ్చేసినాయండి. ఎక్కడ ఉన్నారా అని మా అన్ని నెలకొందిలోకి ఫోన్ చేతిలోకి సాయంత్రం 5లోకి ఇక్కడికి చేరి మీరు ఏం కంగారు పడకండి, మేము బాగానే ఉన్నాము అని చెప్పారండి మగోళ్ళు.